మనకి గుంటూరు నుంచి చేసిన లక్ష్మణరావు గారు ఇంత చక్కగా సబ్జెక్ట్ చెప్పారు. నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు కలిసిన హక్ చేసుకుంటాడు, 24 గంటలు నవ్వుతాడు, నవ్విస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఇంత సబ్జెక్ట్ చెబుతాడంటే చాలా గ్రేట్. అంటే ఆయన నవ్వుతూ సాధన కూడా బాగా చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మంచి మంచి పెరగట్టు ఒక్కసారి మన ప్రకాశ్ జిల్లాకి చేసిన మన మిత్రుడు, నా స్నేహితుడు, నా అభిమాని అయిన మన లక్ష్మణరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మనం మొన్న క్లాసు తెలుసుకున్నాం. నిన్న మనం చెప్పి సాధన బాగా సాధన మొన్న కానీ సాధన చేసిన ఒకసారి చెప్పిన పైకి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చాలా మార్పు వస్తూ ఉంటుంది. చక్కగా సాధన చేయండి. ఎంత చెప్పినా విన్న సాధన అనేది ముఖ్యం. సాధనకి ప్రాముఖ్యత ఇవ్వండి, దానికి ఎక్కువ టైం ఇవ్వండి. ఆ సాధన చేస్తేనే మనం విన్నదాన్నింటికీ ఫలితాలు వస్తాయి. 100% శ్వాస మీద ధ్యాస పెడతాం. మూలాధారం నుంచి శ్వాస దాకా అన్ని చక్రాలు యాక్టివేషన్ చేయడం మీరు చక్కగా చేసుకొని దాంట్లో చాలా ఫలితాలు ఉన్నాయి. అవి 100% మనకి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది, అన్ని కోణాలు ఉపయోగపడుతుంది. సాధన అనేది తప్పకుండా చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన పిరమిడ్లో వచ్చి చేయండి. పిరమిడ్లో మీకు తెలుసు, బయట ఒకసారి చేస్తే 3 సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది, అక్కడ ఒకసారి చేస్తే అంత ఫలితం వస్తుంది. అలాంటి పిరమిడ్లో చేయండి. పిరమిడ్ అంటే అగ్ని, మీకు అందరికి తెలిసే ఉంటుంది. అందరు పిరమిడ్ మాస్టర్లు చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నారు. ఆ అగ్ని లాంటిలో మనం కూర్చుంటాం. అందులో కూర్చుంటే మనకి తెలియకుండా ఎనర్జీ అనేది బాగా ఫాస్ట్గా వస్తుంది. అందువల్ల సాధన చేయండి. ఎందువల్లంటే పిరమిడ్ మహత్యం ఏంటంటే, ఇంతవల్ల చిన్నప్పుడు మనము ఒక వైట్ పేపర్ తీసుకొని గోతాంతో తీసుకొని అక్కడ పెడితే ఆ కాగితం కూడా కాలిపోతుంది సూర్యరశ్మి. అంత పవర్ఫుల్ది మన పిరమిడ్. ఆ షేప్ లో ఉండేది అది. అందువల్ల అక్కడ ధ్యానం చేసుకుంటే 3 అంతలు మనకు ఫలితం వస్తుంది. అందువల్ల ధ్యానం అనేది పిరమిడ్లో చేయండి.